నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని జీవన జ్యోతి సురక్ష బీమా యోజనలతో లబ్ధి ఎక్కువ. ప్రభుత్వ బీమా పథకాల ప్రాముఖ్యతను ఉండి నియోజకవర్గంలో వివరించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. జిల్లాలో జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి కలెక్టర్ నాగరాణి. ప్రఖ్యాత పారిశ్రామికవేత్త డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ కు ఘనంగా నివాళులర్పించిన అభిమానులు, కుటుంబ సభ్యులు. ప్రసంగించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన తణుకు ఎమ్మెల్యే సద్వినియోగం చేసుకోవాలని హితవు. తండ్రి జ్ఞాపకార్థం 13 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన తణుకు ఉపాధ్యాయులు గోపాలరెడ్డి, రుద్రమదేవి దంపతులు. అభినందించిన విద్యాశాఖాధికారులు. ఆరుగులను గురుకుల పాఠశాల 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపిన ఇన్ఛార్జి ప్రిన్సిపల్ దుర్గారావు. రహదారి అభివృద్ధి నిర్వహణ పనులలో నిర్లక్ష్యాన్ని సహించబోము. రాజమండ్రిలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి జనార్దన్ రెడ్డి. బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు తీసుకోవాలి. అమలాపురంలో అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా పౌర సరఫరాల అధికారి ఉదయ్ భాస్కర్. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఏలూరులో ఏర్పాటు చేసిన చాయ్ పే చర్చలో పేర్కొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నాగేంద్ర మాధవ్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జీవన జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రజలకు మేలు చేస్తాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన విశాల సహకార సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ఈ సంఘం అధ్యక్షులు బొద్దరాజు బలరామరాజు కార్యవర్గాన్ని అభినందించారు. కోడవెల్లి గ్రామం ఏదైతే ఉన్నదో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి గ్రామం. ఎంత చారిత్రాత్మకమైనటువంటి గ్రామము అంటే ఆనాడు దేశానికి స్వాతంత్రం సాధించేటువంటి ప్రయత్నంలో తల్లి భరతమాతకు బ్రిటిష్ వారి సంఖ్యల నుండి విముక్తి కలిగించేటువంటి ప్రయత్నంలో బహుశా పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రముఖమైనటువంటి స్థానం సంపాదించినటువంటి గ్రామం కుముదివల్లి గ్రామం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. ఎందుకంటే ఒకసారి చరిత్ర చదివినట్లయితే దాదాపు 30 మంది గ్రామం నుండి స్వాతంత్ర సమరయోధుల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి చరిత్ర ఈ గ్రామానికి ఉన్నది. ఇలా ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ముఖ్యంగా అగ్గిరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయనది కూడా ఏ గ్రామం అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. సీతారామరాజు గారికి ప్రముఖ మద్దతుదారుగా ఉన్నటువంటి గెరిల్లా పోరాటంలో ఆ రోజున. అంతేకాదు ఈ దేశంలోనే గ్రంథాలయ వ్యవస్థ లేనటువంటి సందర్భంలో దాదాపు 127-128 సంవత్సరాల క్రితం గ్రంథాలయంలో స్థాపించినటువంటి గ్రామం ఏదైనా దేశంలో ఉందంటే అది కుముదివల్లి గ్రామం అని. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, గ్రామ సర్పంచ్ భూపతిరాజు వంశీ, పాలకోడేరు సొసైటీ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజు, కాళ్ల సొసైటీ అధ్యక్షులు ఎరుబండి వీరాంజనేయులు, బీజేపీ అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, జిల్లా కన్వీనర్ పేరిచెల్ల సుభాష్ రాజులు పాల్గొన్నారు. జిల్లాలో జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో స్వచ్ఛ భారత్ మిషన్, జలజీవన్ మిషన్ అమలు నిర్వహణపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ శాఖకు చెందిన వెబ్సైట్లో త్రాగునీటి వసతులు కల్పించిన పాఠశాలలు, అంగన్వాడీల డేటా వ్యత్యాసంగా చూపిస్తున్నదని అన్నారు. వెంటనే వాటిని సరిచేసి సమాచారాన్ని అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి బివి గిరిలు పాల్గొన్నారు.
పట్టణానికి చెందిన శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్తలుగా నియమించబడిన నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ దారపురెడ్డి త్రివిక్రమ్, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు తోటా సీతారామలక్ష్మిని భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న ఈ దేవస్థానం పాలకవర్గం ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ దర్శనాన్ని సులభతరం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ ఆలయ ధర్మకర్తలు ములుగుర్తి శ్రీనివాస్, గంధం రాధాకుమారి, ఐ మాధవి, వేంపాడ లక్ష్మి, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజులు పాల్గొన్నారు. ఆంధ్ర షుగర్స్ వ్యవస్థాపకులు ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ వర్ధంతిని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు బుధవారం తణుకులో నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పూలమాలలు వేసి మాట్లాడారు. క్రమశిక్షణతో ఒక విశ్వసనీయతతో తమదైనటువంటి ముద్ర వేసి పారిశ్రామికంగా తణుకు లాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఆ రోజుల్లో పరిశ్రమను స్థాపించి వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమ ద్వారా అనేక మందికి ఉపాధి కల్పించి ఈ ప్రాంత అభివృద్ధి పారిశ్రామికంగా ప్రయత్నం సాధించడానికి దోహదం చేసి ముందడుగు వేసినటువంటి వ్యక్తి హరిచంద్ర ప్రసాద్ గారు. సేవా కార్యక్రమాల ద్వారా అనేక విద్యా సంస్థలను స్థాపించి వాటికి విరాళాలు ఇచ్చి ఎంతోమందికి విద్యలో ముందడుగు వేసే విధంగా ఆయన తీసుకున్నటువంటి చర్యల వల్ల మాత్రమే సాధ్యమైందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రంగంలో కూడా ఎమ్మెల్యేగా అదేవిధంగా తణుకు మొట్టమొదటి మున్సిపల్ చైర్పర్సన్గా ఆయన తణుకు పట్టణ అభివృద్ధిలో తమదైనటువంటి ముద్ర వేసి అనేక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి తణుకు పట్టణ ఆదాయాన్ని పెంచే విధంగా ఆయన ఆలోచనకు నిదర్శనాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కూడా ఒక మంచి అనుబంధాన్ని కొనసాగించి వారితో ఎంతో గౌరవాన్ని పొంది అన్ని రంగాల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలని ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధిలో తనదైనటువంటి పాత్రని పోషించినటువంటి వ్యక్తి హరిచంద్ర ప్రసాద్ గారు. వారి వర్ధంతి సందర్భంగా వారికి మరొకసారి ఘన నివాళులు అర్పించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ మాజీ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, పార్టీ ఉపాధ్యక్షులు వంటెద్దు రాజా, మండల పార్టీ అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వల్లూరి గంగాధర్, నీటి సంఘం అధ్యక్షులు నల్లా భాస్కరరావు, నాయకులు గుమ్మళ్ల హనుమంతరావు, చిట్టూరి సాయిబాబా, మేడికొండ నాగేశ్వరరావు, గుబ్బల శ్రీనివాస్, షేక్ సురా సాహెబ్, ఒమ్మి రాంబాబు, తాతపూడి మారుతీరావు, బట్టవల్లి నాగరాజు, తమరాపు రమణమ్మ, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షులు చిక్కాల వేణు, బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజులు పాల్గొన్నారు. అలాగే ముళ్లపూడి మనవడు డాక్టర్ ముళ్లపూడి హరిబాబు గృహంలో వర్ధంతిని ప్రత్యేకంగా నిర్వహించి చిత్రపటానికి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధితో పాటు తణుకు ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన ఘనత హరిచంద్ర ప్రసాద్కు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలిపల్లి వెంకట ప్రసాద్, కొటారి అచ్యుత రామారావు, మల్లిన రామయ్య, కొటారి కాశీ, సింహాద్రి సూర్యనారాయణ, బొడ్డు అప్పారావు, పుట్లచెరువు రాధాకృష్ణ, ప్రకాష్ గుప్తా, జితేంద్ర, ఉండ్రాజవరపు ముత్యాలు పాల్గొన్నారు. గొప్ప వ్యక్తి, మహానుభావుడు గారికి ముళ్లపూడి చంద్రప్రసాద్ గారికి జోహార్. స్వర్గీయ డాక్టర్ ముళ్లపూడి చంద్రప్రసాద్ గారికి జోహార్. స్వర్గీయ డాక్టర్ ముళ్లపూడి చంద్రప్రసాద్ గారికి జోహార్. డాక్టర్ ముళ్లపూడి చంద్రప్రసాద్ గారికి. ఇంకా తణుకు కన్స్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో కూడా హరిచంద్ర ప్రసాద్ విగ్రహానికి సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబులు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సిబ్బంది రేలంగి శ్రీనివాస్, ఎస్వీఎస్ శర్మలు పాల్గొన్నారు. కాగా పాతూరులోని సానబోయిన వారి వీధిలో ఉన్న విగ్రహానికి ఈ ప్రాంత ప్రజలు పూలమాలలు వేసి ఆయన ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనారు. ప్రజారోగ్యాన్ని కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. నియోజకవర్గంలోని 66 మంది లబ్దిదారులకు మంజూరైన 35,91,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం అందజేసి మాట్లాడారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇప్పటికే తణుకు నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు 4.5 కోట్లు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా తణుకు మండలం దువ్వ గ్రామం నుంచి ముద్దాపురం వెళ్లే ఆర్ఎండ్బి రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని ముద్దాపురం, కోనాల గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. యువతకు శిక్షణనిచ్చి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవకాశం కల్పించిన బాపతు చెన్నారెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా తణుకు ప్రాంతంలో బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా తేతలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10 మంది విద్యార్థులకు పట్టణంలోని 4వ నెంబర్ పాఠశాలలో 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసి వినూత్న సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు. ముఖ్యంగా 13 ఏళ్ల క్రితం మరణించిన తండ్రి సేవలు నేటి తరం ప్రజల్లో గుర్తుండే విధంగా ఆయన కుమారుడు జీవశాస్త్ర ఉపాధ్యాయులు బాపతు మదన గోపాలరెడ్డి, కోడలు ప్రధానోపాధ్యాయుని రుద్రమదేవిలు వీరు పనిచేస్తున్న స్కూల్స్కు చెందిన విద్యార్థులకు సహాయం అందజేసి ఆదర్శంగా నిలిచారు. మండల పరిధిలోని తేతలి జడ్పీ హైస్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి డి మురళీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చాలా మందిని చూస్తూ ఉంటాం. చిన్నది ఖర్చు పెట్టి చాలా పెద్ద స్థాయిలో ఆర్పాటం చేసుకుని ప్రచారం చేసుకుని అనుకుంటున్న రోజులు ఇవి. ఒక సైకిల్ 6,900 రూపాయలు, 13 సైకిల్ ఇస్తున్నారంటే దాదాపు 80,000 పై చెరుకు. అంత అమౌంట్ కూడా ఖర్చు పెట్టి ఎక్కడ కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు, ఎప్పుడు కూడా ఎవరికీ చెప్పలేదు. అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి గోపాలరెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళ నాన్నగారి మీద ఉన్న ప్రేమతోటి మరి 12 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుతున్నందుకు, భగవంతుడు శక్తి సంపన్నత ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం స్టార్ట్ చేసి వదిలేస్తారు చాలామంది. ఒక సంవత్సరం, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు చేసి వదిలేస్తారు. ఇది అలా కాకుండా కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వాన్ని అలా కొనసాగింపుగా చేయడం అంటే మాట్లాడే విషయం కాదు. ఐశ్వర్యాన్ని భగవంతుడు ఇంకా వాళ్ళకి కలగజేయాలని, ఇంకా 10 మందికి మంచి చేసేటటువంటి శక్తిని కూడా ప్రసాదించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ, అలాంటి ఉపాధ్యాయుడు పనిచేస్తున్న పాఠశాల విద్యార్థులందరూ కూడా అదృష్టవంతులని తెలియజేస్తున్నాను. స్కూల్ పట్ల అంత మక్కువ కలిగినటువంటి ఉపాధ్యాయుడు ఈ రోజుల్లో ఉండడం చాలా అరుదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కన్సర్న్ అండ్ కమిట్మెంట్. ఇంకా ఈ సభలో తణుకు ఎంఈఓ 2 బండి ఆంజనేయులు, తేతలి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోట సూర్యవెంకట విశ్వేశ్వర ప్రసాద్, కర్రి పుల్లారెడ్డి, జె రాజకుమారి, జి సుధారాణి, గ్రామ నాయకులు సరిళ్ల సతీష్లు పాల్గొని దాతలను అభినందించారు.
తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పట్టణానికి చెందిన ఇద్దరికి ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు గమనీ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సంబంధిత చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న చిత్రాడ మధు రిస్వంత్కు 5,000, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అలచంద్ర వెంకటేష్కు వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలను సంస్థ అధ్యక్షులు కడించెల్ల రాజరాజేశ్వరరావు అందజేసి మాట్లాడారు. మా తణుకు మానవతా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ విధంగా ఈరోజు కూడా కొంత మాకు పేషెంట్ ఒక అతనికి రెండోది చదువుకునే ఒక అబ్బాయికి నేను 5,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయడం జరిగింది. మానవతా తరఫు నుంచి ఎక్కువ మంది అంటే మాకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవుతున్నది కలెక్షన్స్ అన్నీ కూడా. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కువ మంది కనుక ఇంటింటికి మానవత అని చెప్పి మా ఫౌండర్ గారు చెప్పినట్టుగా ఇది అందరూ కూడా ఇన్వాల్వ్ అయితే ఎక్కువ మంది సేవా కార్యక్రమం మేము చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక మీ అందరి సహకారాలు మేము కోరుకుంటున్నామండి. ఈ నెల 5వ తారీఖున టీచర్స్ డే సందర్భంగా ఒక 10 మంది టీచర్లకు మేము సన్మాన కార్యక్రమం చేస్తున్నామండి. అది కూడా దీంట్లో ఒక భాగంగా చేస్తున్నామండి. ఈ ఆదర్శ సేవా కార్యక్రమంలో సంస్థ జిల్లా కన్వీనర్ గమనీ రాంబాబు, సంస్థ ప్రతినిధులు బొల్లం రామకాశి, బోడపాటి ప్రసాద్, ఆనందం మస్తాన్రావు, అక్కిన కాశీ విశ్వేశ్వరరావు, పెన్మెచ్చ కృష్ణంరాజు, డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, పులమాల వీరభద్రములు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.